ఈ వీడియోలో మనం ధనపూర్ణ సంఖ్య, రుణపూర్ణ సంఖ్యల సంకలనం గురించి నేర్చుకుందాము. యాడింగ్ నెంబర్స్ విత్ డిఫరెంట్ సైన్స్. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. 15 ప్లస్ -46 ప్లస్ 29 వీటి మొత్తం ఎంత అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనం సమీకరణాన్ని చూసినట్లయితే ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 3 సంఖ్యలు అనేవి ఉన్నాయి. వీటిలో 15, 29 ఈ రెండు కూడా ధనపూర్ణ సంఖ్యలు. -46 అనేది ఏ సంఖ్య? రుణపూర్ణ సంఖ్య. అయితే ఇటువంటి సందర్భంలో మనము సంకలనాన్ని ఏ విధంగా చేస్తాము అంటే, వీటిలో ఏవైనా రెండు సంఖ్యలను ముందుగా సంకలనం చేసి ఆ తర్వాత వచ్చిన మొత్తానికి మూడవ సంఖ్యను కలపచ్చు. కాబట్టి దీంట్లో ముందుగా మనం 15 ప్లస్ -46ల మొత్తం ఎంతో కనుక్కుందాం. దీనికోసము సంఖ్యారేఖను తీసుకుందాం. ఈ సంఖ్యారేఖపై సున్నాని మనం గుర్తిద్దాం. సున్నాకి కుడివైపు ఏ సంఖ్యలు ఉంటాయి? ధన సంఖ్యలు ఉంటాయి. ఎడమవైపు ఏ సంఖ్యలు ఉంటాయి? రుణ సంఖ్యలు ఉంటాయి. అయితే ఈ సంఖ్యారేఖపై ముందుగా మనం 15ను గుర్తిద్దాం. 15 అనేది సున్నాకు ఎటువైపు ఉంటుంది? కుడివైపు ఉంటుంది. ఎందుకు అంటే 15 అనేది ధనపూర్ణ సంఖ్య కాబట్టి. 15 అనేది ఇక్కడ ఉంది అనుకుందాం. అయితే ఇప్పుడు 15కి మనం ఏం చేయాలి? -46 అనే ఒక సంఖ్యను కలపాలి. ఇప్పుడు -46ని కలపడం అంటే ఏమిటి? 15 నుంచి ఎడమ చేతి వైపు 46 స్థానాలు అనేది వెళ్ళాలి. మరి 15 నుంచి ఎడమ వైపు 46 స్థానాలు వెళ్తే ఏ సంఖ్య అనేది వస్తుంది మనకు అని తెలియాలంటే, ఇప్పుడు 46లోంచి మనం 15ని తీసివేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? 31 వస్తుంది. అంటే 15 నుంచి ఎడమ చేతి వైపు 46 స్థానాలు వెళ్ళినట్లయితే అక్కడ మనకు వచ్చే సంఖ్య ఏంటి? 31. మనం ఎడమ చేతి వైపు అంటే రుణ సంఖ్యల వైపు వెళ్తున్నాం కాబట్టి అక్కడ వచ్చే సంఖ్య ఏమవుతుంది? రుణపూర్ణ సంఖ్య అవుతుంది. కాబట్టి -31. ఇప్పుడు 15 ప్లస్ -46 ఎంత వచ్చింది మనకు? -31గా వచ్చింది. అంటే రెండు సంఖ్యల మొత్తం అనేది మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఈ -31కి మనము 29ని కలుపుదాం. 29 అనేది మూడవ సంఖ్య కాబట్టి. -31 అనేది సంఖ్యారేఖపై ఇక్కడ ఉంది. దీనికి మనం 29ని కలపాలి. దీని అర్థం ఏమిటి? -31 నుంచి మనము సంఖ్యారేఖపై కుడివైపు 29 స్థానాలు వెళ్ళాలి. అప్పుడు ఏ సంఖ్య వస్తుంది అంటే, ఇప్పుడు 31లోంచి 29ని తీసివేద్దాం. అప్పుడు మనకు ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇప్పుడు -31 నుంచి 29 స్థానాలు కుడి చేతి వైపు అంటే 31కి కుడివైపు వెళ్ళినట్లయితే మనకు -2 వస్తుంది. అంటే సరిగ్గా ఇక్కడ. కాబట్టి మనకు -31 ప్లస్ 29 దీని విలువ ఎంత వచ్చింది? -2 వచ్చింది. ఇదే మనకు మూడు సంఖ్యల మొత్తము. ఎంత? 15 ప్లస్ -46 ప్లస్ 29 దీని విలువ ఎంత వచ్చింది? -2 వచ్చింది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము పూర్ణ సంఖ్యలను సంకలనం చేసేటప్పుడు దాని ఫలితం అనేది ధనపూర్ణ సంఖ్య రావచ్చు, లేదా రుణపూర్ణ సంఖ్య రావచ్చు, లేదా 0 అయినా రావచ్చు.